మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. మహోన్నతుడ మహాగణుడ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. భూమి ఆకాశములను పుట్టించిన మా గొప్ప దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆది అందున్న దేవుడు, వాక్యమయ్యున్న దేవుడు తండ్రి, వెలుగయ్యున్న దేవుడు మా నాయన, జీవం కలిగిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. పరిశుద్ధ దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. మీ వెలుగును బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. ఆయన మీ గొప్ప జీవమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మమ్మల్ని వెలిగించడానికి, మాకు జీవం ఇవ్వడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చినందుకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడిగా దిగి వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. దేవా నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పాపములను క్షమించటానికి నాయన, మా పాపముల నుంచి విమోచించటానికి మీ రక్తం ఇచ్చి మమ్మల్ని విమోచించి నాయన మాకు సమీప బంధువుడిగా మీరు అయినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మా ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మీరు మాకు నిరంతరము మాకు తోడుగా ఉన్నారు ప్రభు. మమ్మల్ని రక్షించడమే కాదు ప్రభు నాయన తండ్రి, నాయన దేవా మా జీవిత కాలం అంతట్లో ప్రభు మేము బ్రతుకు దినాలన్నిటిలో ప్రభు పరిశుద్ధులందరికీ తోడుగా ఉండటానికి నాయన మా ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మాలో ఉన్నారు, మాతో ఉన్నారు ప్రభు, మా మధ్య ఉన్నారు ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. పాత నిబంధనలో ప్రభు పరిశుద్ధులందరికీ మీరు తోడై ఉన్నారు ప్రభు. మోషేకు మీరు తోడుగా ఉన్నారు ప్రభు, అబ్రహాంకు మీరు తోడుగా ఉన్నారు నాయన తండ్రి. మీకు వందనాలు ప్రభు. హనోకు ప్రభు నాయన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. పాత నిబంధన పరిశుద్ధులందరికీ మీరు తోడుగా ఉన్నారు ప్రభు. మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నాయన మీ రక్తంలో కడగబడిన ప్రభా, విమోచించిన నీ ప్రజలందరికీ మీరు తోడుగా ఉన్నారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా నాయన తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా, ఆరాధిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. పూజ్యుడా మీకు వందనాలు, ఆరాధనకు యోగ్యుడా మీకు వందనాలు నాయన. మహిమకు ఘనతకు అర్హుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన ఈ నూతన దినమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన తండ్రి, నాయన మీరు మాకు ఇచ్చిన నాయన ఈ చిన్న జీవమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దినమంతా ప్రభా నాయన దేవా మా సమయం మేము వృధా చేసుకోకుండా మీ సన్నిధిలో మేము జీవించలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన మాకు ఇచ్చిన ఈ సహవాసమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంతవరకు ప్రార్థించిన బిడ్డలను బట్టి వందనాలు, విజ్ఞాపన చేసిన వారిని బట్టి వందనాలు ప్రభా. పాటలు పాడిన నీ ప్రియమైన బిడ్డలను బట్టి వందనాలు, చేరు వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి వందనాలు స్తోత్రాలు, దైవ సేవకులను బట్టి వందనాలు స్తోత్రాలు, పెద్దలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం చెప్పిన మీదే నా దాసుని ప్రభ, మీ సిలువ చాటున మరుగు చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభ. వాక్య పరిచర్యలో మీ బలమైన హస్తాన్ని మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మాకందరికీ కావలసిన వాక్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభ. ఎవరికి ఏ వాక్యం అవసరమో ప్రభ, నాయన ఏ ఆదరణకరమైన వాక్యం అవసరమో, ఏ గద్దింపు అవసరమో ప్రభ, నాయన తండ్రి వాక్యం ద్వారా నాయన తండ్రి మమ్మల్ని ఆదరించండి ప్రభు, సరి చేయండి ప్రభు. మాకు జీవం ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి, మేము జీవిస్తాం ప్రభు, మీ బలాన్ని పొందుకుంటాం, మేము ఉజ్జీవింపబడతాం తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. దేవకూటంలో గొప్ప ఉజ్జీవం దయచేయండి నాయన. పరలోకపు వాతావరణం దయచేయండి ప్రభు. జూమ్ చుట్టూ మీరు కంచి వేయండి ప్రభు. ఇంకా రావాల్సిన బిడ్డల్ని మీరు త్వరగా తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దేవా మీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నాయన మా ప్రార్థన ఆలకించండి, మా మొర ఆలకించండి, మా ప్రార్థనకు జవాబు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్ విమలా చూసిన అక్క, గుడ్ మార్నింగ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క.
సిస్టర్ నామా గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మన మధ్య మార్నింగ్ ప్రైజ్. ప్రైజ్ లార్డ్ అండి. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ డి విజయ్ చంద్ర అన్నయ్య గారు స్పీకర్ గారిని పరిచయం చేస్తారు. ప్లీజ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్న. వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్. దేవుని ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగును గాక. నేటి ప్రాతకాల జూము కుడికకు విచ్చేసినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని చిత్తానుసారంగా ఈనాటి దైవ సందేశాన్ని అందించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినటువంటి దైవజనులు బ్రదర్ జాన్ కాల్విన్ గారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ, వారు గతంలో మనకి 2-3 పర్యాయాలు మనకి దైవ సందేశాన్ని అందించున్నారు. అయితే నూతనంగా జాయిన్ అయిన వారి నిమిత్తమై కేవలం దేవుని మహిమ కొరకై వారి గురించినటువంటి చిరు పరిచయాన్ని పంచుకుంటాను, జాగ్రత్తగా గమనించండి. బ్రదర్ జాన్ కాల్విన్ గారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఒంగోలు. వారు ప్రతిభావంతులైనటువంటి వక్త, వాక్య బోధకుడు, సంగీతకారుడు మరియు స్వరకర్త. జాన్ కాల్విన్ గారు మరియు వారి ప్రియ సతీమణి డాక్టర్ అర్పణ గారు నేత్ర వైద్యురాలు మరియు వారి పిల్లలు క్యారిన్ అండ్ రోనీ గారు ప్రస్తుతం ఒంగోలులో నివసిస్తున్నారు. జాన్ కాల్విన్ గారు ఏయు విశాఖపట్నంలో ఎంఏ ఎకనామిక్స్, యూబిఎస్ పూణే నుండి బ్యాచులర్ ఆఫ్ డివినిటీ మరియు యూటీసీ బెంగళూరు నుండి మాస్టర్ ఆఫ్ థియాలజీ అనే ఉన్నత విద్యలను అభ్యసించారు. వీరు యుఎస్ఐ హైదరాబాద్లో స్టాఫ్ వర్కర్గా సేవలు అందించుకున్నారు. హైదరాబాద్ మరియు కాకినాడ నగరాలలో సంఘ కాపరిగాను సేవలు అందించి ఉన్నారు. జాన్ కాల్విన్ గారు క్రైస్ట్ ట్రయంఫాంట్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు వారు ఒంగోలులోని క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్ అను సంఘమునకు వ్యవస్థాపక సంఘ కాపరిగాను సేవలు అందించు ఉన్నారు. ఈ సమయంలో మనకు దైవ సందేశాన్ని అందించడానికి దైవజనులు బ్రదర్ జాన్ కాల్విన్ గారిని ప్రేమపూర్వకంగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు యూ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్ విజయ్ చంద్ర గారు. గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, ఈ ఎందని రీతికి మరోసారి కలుసుకోవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఎంచుతూ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నా వాయిస్ ఓకే కదా విజయ్ చంద్ర? ఎస్ బ్రదర్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సమర్థవంతంగా నడిపిస్తున్న ఎల్డర్స్ కు మరి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రియలీ ఎన్ని మాసాల పాటు, సంవత్సరాల పాటు ఏకదాటిగా జూమ్ మీటింగ్ ఇలా కంటిన్యూ అవుతుందా అంటే దేవుడు ఎంత ఎఫెక్టివ్ గా ఈ యొక్క కార్యక్రమం నడిపించిన అర్థమవుతుంది. మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో దీవించబడుతున్నారు. అనేక మంది సేవకులతో పాటు నేను కూడా ఈ రీతిగా దేవునికి భయంకర వాడబడ్డం అనేది దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత గెలుస్తూ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది నాన్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 15 నుండి 20 వచనం వరకు వాక్య భాగము మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 2 వర్సెస్ 15 to 20. లూకా సువార్త 2వ అధ్యాయం 15 నుంచి 20 వచనం వరకు వాక్య భాగం. నేను మరలా చదువుతున్నాను. నేను ఒకసారి చదువుతాను, అందరూ జాగ్రత్తగా గమనించాల్సిన కోరుతాను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకుని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకును. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు
స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించినగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ పరిశుద్ధాత్మ సహాయం కొరకు కనపడదాం. దేవా, నాతో మాట్లాడము అని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియులారా, లార్డ్ స్పీక్ టు మీ. మనం మనుషులు మాట్లాడడానికి రావట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడడానికి వస్తున్నాం. తన యథార్థ హృదయం గలవారిని బలపరచుటకాయ యెహోవా కనులు లోకమంతటా సంచారము చేయుచున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఎస్, ఎవరికైనా నేను నన్ను స్ట్రెంగ్థించడానికి, ఉజ్జీవింపచడానికి పరిశుద్ధాత్ముడు ఆయన వాక్యంతో సంధించబోతున్నాడు కనుక లెట్ us ప్రిపేర్ అవర్ హార్ట్స్. మహోన్నతుడా, సర్వకృపానిధికి మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందములు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలన మీ కృపా బాహుళ్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయము మీ బిడ్డలంగా మీ సేవలో సహచరులంగా కలిసి మీ నామాన్ని స్తుతించటకు, కలిసి మీ వాక్యాన్ని ధ్యానించటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నామైనా లోకమంతటగా కూడా మీ యొక్క జననం గురించిన విశిష్టతను మరి చాటుతున్నారు, పండుగ చేసుకుంటున్నారు. అదేవిధంగా మీ సేవకులంగా మేము కూడా ఏ రీతిగా క్రిస్మస్ ని జరుపుకోవాలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుతున్నాం. ఉదయకరణం మీరే మాకు బోధకుడు అయినండి. ఆత్మదేవ, మీ వాక్య సత్యాలను గ్రహించటకు వినగలిగిన చెవిని, సిద్ధ మనసును మాకు దయచేయండి. దాసుడైన నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి మీ బూరగా వాడుకొని మా అందరిలో మీ ఆత్మకార్యం జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఇది మన ధ్యానాంశం అంటే హౌ టు సెలబ్రేట్ క్రిస్మస్ మీనింగ్ఫుల్. అర్థవంతంగా క్రిస్మస్ ని ఎలా జరుపుకోవాలి. మనకు తెలిసి క్రిస్మస్ వచ్చిందంటే కొన్ని నెలల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. అనేక సంఘాల్లో ప్రాక్టీస్లు, ప్రోగ్రామ్స్, ఈవెన్ మా చర్చిలో కూడా ప్రోగ్రామ్స్, గేమ్స్. వి బికమ్ సో బిజీ, అలిసిపోతూ ఉంటారు. బట్ ఈ పండుగ హడావుడిలో మనందరం కూడా మరి ముఖ్యంగా గమనించాల్సిందంటే హౌ టు సెలబ్రేట్ క్రిస్మస్ మీనింగ్ఫుల్, దేవునికి మహిమ తెచ్చే విధంగా అర్థవంతంగా ఏ రీతిగా క్రిస్మస్ జరుపుకోవాలి అనేది దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మన ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. మనందరం కూడా ఈ క్రిస్మస్ మెసేజ్ ఎన్నోసార్లు వినుంటాం, మనం ప్రకటించుంటాం కదా. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏ రీతిగా దేవదూత గొర్రెల కాపరులకు ఆ యొక్క ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్ అనౌన్స్మెంట్ చేస్తాడు, వారి రీతిగా ప్రభువుని దర్శిస్తారు. ఇవన్నీ కూడా మనము వినుంటాం. ఇది మరొకసారి వారిని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనం వరకు వాక్య భాగం మనం చూసినట్లయితే ఫస్ట్ అనౌన్స్మెంట్, యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనౌన్స్మెంట్ ఎవరికి ఇవ్వబడింది అంటే టు ద షెపర్డ్స్ అనే విషయాన్ని మనం అక్కడ చూస్తాం. ఈ గొర్రెల కాపరులు అనే మాట వినగానే ఆ రోజులు ఫస్ట్ సెంచరీ కాంటెక్స్ట్ లో యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టే టైంకి ఇట్స్ బ్యాడ్ నేమ్, బ్యాడ్ రెప్యుటేషన్ గొర్రెల కాపరులు. ఎందుకంటే వారు సెరిమోనియల్లీ అన్క్లీన్ పీపుల్. వారు ధర్మశాస్త్రంలో రూల్స్, రెగ్యులేషన్స్ పాటించలేని వారు, ఎప్పుడు కూడా అపవిత్రులుగా పరిగణించబడుతున్నవారు. వారు ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగున ఆ యొక్క కొండల్లో, ఆ పొలాల్లో గొర్రెలు మేపుతూ ఉండడమే. ఎందుకంటే కంటిన్యూస్ ఆ యెరూషలేంకి ఆ గొర్రెలు సరఫరా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దేవర్ సో ప్రీఆక్యుపైడ్ విత్ దర్ ఆక్యుపేషన్. ఆ పొలాల్లోనే, కొండల్లోనే గొర్రెలు కాస్తూ ఉంటారు. సొసైటీకి దూరంగా మార్జినలైజ్డ్ అని కూడా అనుకోవచ్చు. ఆ దినాల్లో గొర్రెల కాపరులు సమాజంలో పౌరులకు పరిగణించబడేవాళ్ళు కాదు, సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా. ఏదన్నా విషయం జరిగిందంటే కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వారు చెల్లరు అన్నమాట. గొర్రెల కాపరులు చెప్పిన సాక్ష్యం చెల్లదు, స్త్రీలు చెప్పిన సాక్ష్యం చెల్లదు. దే ఆర్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అనుకోవచ్చు, మార్జినలైజ్డ్. అంతేకాకుండా పాత నిబంధన కాలంలో గొర్రెల కాపరులు అనే పదానికి చాలా బ్యాడ్ మీనింగ్ ఉంది. యెహెజ్కేలు 34వ అధ్యాయం మీరు చదవచ్చు తర్వాత. యెహెజ్కేలు 34వ అధ్యాయం 1 నుంచి మనం చూసినట్లయితే ఇశ్రాయేలు కాపరులకు తమ కడుపు నింపుకోను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ అంటాడు. ఎందుకంటే ఈ షెపర్డ్స్ అని టైటిల్ ఎవరికైతే ఇవ్వబడిందో, ఇశ్రాయేలు రాజులు, పెద్దలు, ప్రధాన యాజకులు అందరూ కూడా దే మిస్యూజ్డ్ దేర్ పొజిషన్. అందువల్ల ఏమైందంటే ప్రజలను మేపాల్సిన రీతి మేపక వారి కడుపులు నింపుకొని కొవ్వి బలిసి దేవుని యొక్క ఉగ్రతకు గురవుతారు. దేవుడు వారికి శ్రమ అని అనౌన్స్ చేస్తాడు.
సో షెపర్డ్ అనే టైటిల్ ఈ ఫస్ట్ సెంచరీ కాంటెక్స్ట్ చూసినట్టు ఇట్స్ బ్యాడ్ ఒక బ్యాడ్ రిప్యుటేషన్ కూడా మనకి ఏం మాత్రం కూడా గౌరవం లేని స్థితిలో మనం చూస్తాం. అలాంటి చీకటిలో సామాజికంగా అణగారిపోయిన ఆ గొర్రెల కాపరులకు మొట్టమొదటి క్రిస్మస్ సందేశము వినిపించబడేది మనకు తెలుసు కదా. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో దేవదూత అంటాడు, భయపడకండి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఫర్ ఆల్ పీపుల్ నేను మీకు తెలియజేస్తాను అంటాడు. ఏంటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. మీ కొరకు ఎవరైతే సమాజంగా అణగారిపోయినారో, ఫర్ యూ పీపుల్, చీకట్లో ఉన్న మీ కొరకు రక్షకుడు పుట్టినాడని తెలియజేయడం మనకు తెలుసు. దానికి ఇది ఆనవాలని శిశువు పొత్తిగుడలతో చుట్టుబడి తొట్లు పడినట్టు చూడచ్చు. ఆ యొక్క అనౌన్స్మెంట్ చేస్తారు దేవదూత, మనకు తెలుసు. అదైన తర్వాత ఒక అద్భుతమైన సాంగ్, ఫస్ట్ క్రిస్మస్ సాంగ్ విన్న ధన్యత ఎవరికంటే గొర్రెల కాపలు. నేను ఎప్పుడు ఈ గొర్రెల కాపుని బట్టి సంవాట్ జలసం మన ఎవరు మెరలేదు, కానీ వారు విన్నారు. దేవదూతల క్వైర్ పాటలు పాడడం బహుశా మనం పరలోకానికి వెళ్ళినాక వింటామే, కానీ ఈ గొర్రెల కాపర్లు దే హావ్ హర్డ్ దట్ వండర్ఫుల్ సాంగ్ ఏంజల్స్. ఫస్ట్ గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అనే పాటలు పాడుతూ ఉన్నారు దేవదూతలు. ఇట్ వాజ్ వండర్ఫుల్ వండర్ఫుల్. అయితే ప్రియులారా, 15వ వచనం నుంచి 20వ వచనం ఇది నాడు మనం ధ్యానం చేయబోతున్నాం. క్రిస్మస్ సందేశం ఇవ్వబడింది, క్రిస్మస్ పాట విన్నారు, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కానీ 15వ వచనం నుంచి 20వ వచనం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు తెలియజేయించిన ఈ సందేశానికి హౌ దే ఆర్ గోయింగ్ టు రెస్పాండ్, అది చాలా ప్రాముఖ్యమైనది. ఇది నాన్న మనం చూసినట్లయితే పీపుల్ ఎనాక్ట్ క్రిస్మస్ డ్రామా పెడతారు. మరియా, యూసేపు, ఆ స్టార్ ట్రీ, అజ్ఞానులు, గొర్రెలు, ఇవన్నీ గురించి పాటలు పాడుతూ ఉంటాం. కానీ బట్ ఇది ట్రెడిషనల్ గా నామకార్థంగా క్రిస్మస్ జరుపుకోవడం మనం చూస్తాం. అనేక సంఘాలు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ, ఎంతో వైభవంగా ఆ చర్చ్ మా చర్చ్ బాగా చేసాం, మేము ఎక్కువ ప్రోగ్రాములు చేసాం అనుకుంటాం. బట్ హౌ ఎఫెక్టివ్లీ వి మస్ట్ సెలబ్రేట్ క్రిస్మస్, ఇది నా పరిశుద్ధాత్మ సాయంతో మనం ధ్యానం చేయబోతున్నాం. హౌ కెన్ వి సెలబ్రేట్ క్రిస్మస్ మీనింగ్ఫుల్? మొట్టమొదటి పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసును వ్యక్తిగతంగా ఎదుర్కోవడం, అది జరగాలి క్రిస్మస్ సందర్భంగా. ఈ గొర్రెల కాపర్లు ఓకే, దూతలు మనకు అద్భుతంగా తెలియజేయించారు వార్త, వండర్ఫుల్, ఓకే రక్షకుడు పుట్టాడంట. సో వాట్, ఎక్కడో పుట్టాడంట, మనం ఇక్కడ ఎక్కడో ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నాం, పొలాల్లో గొర్రెలు కాసుకుంటున్నాం, చీకట్లో ఉన్నాం. సమ్ టైమ్ లేటర్ మనం వినొచ్చు, ఆ వార్త మనకు వస్తుంది. లేదా మనం ఎప్పుడు ఖాళీగా ఉన్న టైంలో తీరికకి వెళ్ళి చూద్దాం అనుకోలేదు పిల్లలు. కానీ అక్కడ మనం చూసినట్టయితే 15వ వచనం చూడండి, ఆ దూతలు తమ యొద్ద నుండి పొలంలోకి వెళ్ళిన తరువాత గొర్రెలు కాపలే ఉన్నారు. చూడండి, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించాడు. ద లార్డ్ హిమ్సెల్ఫ్, దేవుడే మనకు ఈ కార్యాన్ని తెలియజేయించినాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి ఆ రాత్రి ఆ మందను విడిచిపెట్టేసి, ఇట్ ఇస్ వెరీ డేంజరస్ మందని విడిచిపెట్టి వెళ్ళడం అంటే, మనకు తెలుసు గొర్రెల మందంతా కూడా. బట్ మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరు చెప్పి త్వరగా వెళ్ళి హరిడ్ అప్, మరియను యోసేపును తొట్టిలో పండుకునే శిశువును చూచిరి. దే హావ్ మెట్. ఏ రక్షకుని గురించి, ఏ మెస్సేయ గురించి వందల సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు అందరూ ఎదురు చూస్తున్నారో, ఆ రక్షకుని యొక్క జననం గురించి ఫస్ట్ మెసేజ్ గొర్రెల కాపు రాగానే ఆయనను మనము చూతము రండి అని ఒకరితో చెప్పుకొని త్వరగా వెళ్ళి దే హావ్ సీన్ దట్ సేవియర్, ఏ రక్షకుడి గురించి, ఆయన యొక్క పుట్టుక ఎలా ఉండబోతుంది, ఆనవాళ్ళు అన్నిటిని బట్టి ఆ రాత్రి వెళ్ళి ఆ యొక్క రక్షకుని వారు ఎదుర్కొన్నట్టుగా, కలుసుకున్నట్టుగా మనం చూసినప్పుడు క్రిస్మస్ సందర్భంలో చాలా ముఖ్యమైన అంటే హ్యావింగ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్. ఆ రక్షకుడిని వ్యక్తిగతంగా కలుసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. యేసుని వ్యక్తిగతంగా కలుసుకోకుండా, ఆయనతో వ్యక్తిగతంగా కనెక్షన్ లేకుండా క్రిస్మస్ జరిపితే దానికంటే దౌర్భాగ్యమైనది ఇంకోటి. ఈనాడు చూసినట్టు చాలా మంది క్రైస్తవులు నామకార్థంగా సెలబ్రేట్ క్రిస్మస్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ కనెక్షన్ ఆర్ ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్. కొన్ని వర్షాలు మనం దేని వాక్యలు వచ్చి వాళ్ళు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. జాన్ చాప్టర్ 1 verse 46.
ఇక్కడ మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారి ఫస్ట్ డిసైపుల్స్ పేతురు, ఆంద్రియా, నెక్స్ట్ ఫిలిప్. ఫిలిప్ను అడుగుతున్నాడు నతనయేలు. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా నువ్వు రాగలదా అని అతను అడిగి, అప్పుడు ఫిలిప్ అన్న మాటలు చూడండి, కమ్ అండ్ సీ, వచ్చి చూడుము, వచ్చి చూడుము, కమ్ అండ్ సీ. ఎప్పుడైతే ఫిలిప్ మాట విన నతనయేలు ఆయన దగ్గరికి వస్తాడో వెంటనే అక్కడ ఏం జరిగింది? దేర్ వాజ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ ద మెస్సయ్య. యేసయ్యని ఎదుర్కోగానే, ఆయనతో మాట్లాడుతుండగానే అప్పుడు తనకున్న డౌట్స్, అనుమానాలు అన్ని మరి పొరలు పోవడం మనం చూస్తాం. ఆయన కన్ఫెస్ అవుతుంది, ఎస్ ఐ హావ్ సీన్ ద మెస్సయ్య. ఆ దినాన తన యొక్క విశ్వాసం బలపరచబడ్డం మనం చూస్తూ ఉంటాం. కనుక ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హ్యావింగ్ అ పర్సనల్ ఎన్కౌంటర్, వ్యక్తిగతంగా కలుసుకోవడం. ఒకసారి ఒక సేవకుడు అంట అమెరికా వెళ్తున్నాడు, ఏరోప్లేన్లో వెళ్తుండగా ఒక పిల్లోడు గొడవ చేసేస్తున్నాడు, నేను పైలట్ని చూడాలి అని. తల్లిదండ్రులు, అరే తక్కువ మాట అడగకూడదు, పైలట్ని చూసేదేంటి, పైలట్ని చూడడానికి అవకాశం ఉండదు, అక్కడ కాక్పిట్ లో ఉంటాడు. నువ్వు దాని ఆ టాపిక్ వదిలేసిన తర్వాత మనం న్యూయార్క్ వెళ్ళిన తర్వాత అప్పుడు ల్యాండ్ అయిన తర్వాత మరి పైలట్ చూద్దుకున్నాడు. నో, ఐ వాంట్ టు సీ ద పైలట్ ఈ టైంలో ఎలా ఈ విమానం నడుపుతున్నాడో నేను చూడాలి గోల్ వేసినాడు. ఈ గోలని ఎలా కంట్రోల్ అర్థం కాక ఈలోగా ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చేసి అడుకొని చాక్లెట్స్ ఇస్తారంట, డ్రింక్స్ ఇస్తారంట, ఈ వీడియో చూపిస్తున్నాడు, ఈ ప్రోగ్రామ్ చూడొచ్చు నువ్వు, ఇక్కడున్న ఆ కంప్యూటర్ చూపిస్తారంట, ఆ స్క్రీన్ వాడు దేంతో సాటిస్ఫై అవ్వట్లేదు. నో, ఐ వాంట్ టు సీ ద పైలట్. గోల అందరి అటెన్షన్ వాడి మీదకి వచ్చేస్తాను. ఇది ఇంత గొడవ చేస్తున్నాడు ఇప్పుడు. ఆ గోల తారాస్థాయికి వెళ్ళిపోతుండగా ఏంటి అని పైలట్ ఎంక్వైరీ చేసి ఇట్లా జరిగిందని చెప్తానంట ఎయిర్ హోస్టెస్లు. సరే రమ్మన్నాడంట పైలట్. వీడు లోపలికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆ పైలట్ తోటి కూర్చొని ఆయన చూపిస్తాడు, ఇలా ఉంటుంది లోపల అన్ని కూడా చూపించాడు. వాడు పక్కన కూర్చోబెట్టి ఇప్పుడు చాలా హ్యాపీ అయిపోయాడంట. అయిపోయిన తర్వాత వాడికి ఒక బ్యాడ్జ్ కూడా ఇచ్చాడంట పైలట్. నౌ యువర్ సాటిస్ఫైడ్ అండ్ ఎస్ అని బయటకు వచ్చాడు. బయటకు వచ్చినాక వాడు అసలు లోకాన్ని జయించిన ఆనందంతో ఎంతో మొహం నిండా నవ్వంట, ఎంతో నవ్వుతో వచ్చేసి వాడు సీట్లో సైలెంట్ కూర్చున్నాడు. వాడు ఆనందం చూసినాక ఆ యొక్క ఫ్లైట్ దిగినాక పాస్టర్ గారు ఎందుకు ఇంత, ఐ వాంట్ టు సీ హిమ్ అలా నడుపుతున్నాడు. అప్పుడు పాస్టర్ గారికి పరిశుద్ధ ఆత్మదేవుడు తలం పుట్టించాడు. యేసయ్యని ఆ రీతిగా చూడాలంటే వ్యక్తిగతంగా అలాంటి తహతహ నీకుందా? అలాంటి తహతహే కనుకుంటే గాడ్ విల్ బి సో ప్లీజ్డ్. ఆ విషయం తనకి వెళ్ళి ఆ పిల్లోడు ఎంత పట్టుబట్టాడు, ఐ వాంట్ టు సీ ద పైలట్. అలాంటి తాపత్రయం ఈనాడు అనేక మంది క్రైస్తవులకు లేదండి. ఏదో ఆదివారం వెళ్ళాం, ఏదో ఆయన గురించి పాటలు పాడాం, ఓకే, బట్ మెనీ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్. ఇది నాన్న మనం గ్రహించాల్సిందంటే మీనింగ్ఫుల్ వే టు సెలబ్రేట్ క్రిస్మస్ ఈజ్ టు హ్యావ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్. నీకు వ్యక్తిగతంగా యేసయ్యతో సంబంధం ఉండాలి, ఆయన ఎదుర్కోవాలి. చూడండి, జ్ఞానులు ఆయన ఎదుర్కొన్నారు. ఎక్కడి నుంచి? కొన్ని వందల వేల మైళ్ళ దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ పర్షూడ్ ఆ స్టార్ ని వెంటాడు ఆఖరికి ఆ శిశువును చూచి అన్నమాట మనం చూస్తాం. దే హావ్ సీన్ ద కింగ్ ఆఫ్ ద జూస్. యూదుల రాజుగా పుట్టాడు. ఎక్కడో పుట్టాడులేండి, ఆ స్టార్ ఉంది, ఓహో వాళ్ళు ఎవరో ధన్యులు అక్కడ ఎక్కడోలే అనుకున్నట్టయితే వాళ్ళ జీవితంలో అద్భుతమైన అవకాశం దేవుడు లాస్ట్ ఆ జ్ఞానులు. అలాంటి గొర్రెల కాపలు కూడా దగ్గరలోని కొన్ని మైళ్ళ దూరం వెళ్ళారు. మనకి ఎక్కడ కుదురుతుంది ఇవన్నీ కూడా, అది ఎవరో చూస్తారులే అనుకుని ఓకే గుడ్ న్యూస్ కావాలా అనుకున్నట్టయితే దేవుడు మిస్. ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా వారి గురించి చెప్పుకుంటాను. ఎందుకంటే ఆ రాత్రి దే హ్యాడ్ ఎ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మనం గ్రహించాల్సినట్టే, డూ యూ హ్యావ్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్? ఓ యేసయ్య నాకు తెలుసు అండి, యేసయ్య నమ్ముకున్నాడు, ఇట్స్ ఓకే, బట్ గాడ్ వాంట్స్ టు గివ్ us a ఫ్రెష్ ఎన్కౌంటర్. మరల ఆయన మనకి ఎన్నో లోతైన విషయాలు నేర్పించాలని ఆశపడుతుంటాడు. క్రిస్మస్ దినాల్లో మీకు ఇక్కడ చాలా మంది సేవలో ఉన్నారు కనుక, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మనం గ్రహించాల్సిందే, లెట్ us set apart time. ఆ ప్రోగ్రామ్స్ హడావుడి అన్ని పక్కన పెట్టేద్దాం. లెట్ us take time, take our బైబుల్, ఈ క్రిస్మస్ స్టోరీ మరలా ధ్యానం చేద్దాం. లెట్ us spend some time in prayer. Let us ask Jesus to give a fresh encounter with him. I want to see. ఆ పిల్లోడు నేను చూడాల్సిందే. నిజంగా అలా గనక పట్టుబడితే గాడ్ విల్ బి సో ప్లీజ్ కదా.
యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక అనే మాట మనం చూస్తాం. చూడండి, ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఎంత అద్భుతమైన మాటలు అక్కడ మనం చూస్తాం. ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. చూసారా, let all those who seek the Lord, let their hearts rejoice. మన హృదయాలు ఈనాడు ప్రజలకు ఉండే ఆనందం ఎలాంటిదంటే ఆ స్వల్పకాల ఆనందం, ఆవిరైపోయే ఆనందం. క్రిస్మస్ పండుగ రోజు ఆ ప్రోగ్రామ్ అప్పుడు కొంతసేపే ఉండదు. షార్ట్ లివ్డ్ జాయ్ టు ద వరల్డ్ అంటే ఆ జాయ్, ఆ క్రిస్మస్ 2 రోజులు, తర్వాత జాయ్ లేదేం లేదు. ఎప్పుడు ట్రూ జాయ్ వస్తుంది అంటే when you seek the Lord, when you seek and find him, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుట. హృదయంలో ఉంటుంది ఆ సంతోషం, ఆ జాయ్ అనేది. ఆ జాయ్ కి హ్యాపీనెస్ కి వ్యత్యాసం చెప్తా ఉంటారు సేవకులు కదా. హ్యాపీనెస్ అనేది హ్యాపెనింగ్స్ మీద ఆధారపడదు. పరిస్థితులు బాగుంటే హ్యాపీ, అన్ని బాగా జరుగుతున్నప్పుడు హ్యాపీ. బట్ జాయ్ అనేది పరిస్థితులను బట్టి ఆధారపడేది కాదు. ఈ హ్యాపీనెస్ పరిస్థితులు బాగలేకపోతే అన్హ్యాపీ. జాయ్ అనేది పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సర్కమ్స్టాన్స్, జాయ్ అనేది హార్ట్ లో ఉంటుందంటే అది ఎట్లాంటి పరిస్థితులు తొలగిపోయేది కాదు. ఆ హృదయంలో కంటిన్యూస్ జాయ్ పబ్లో అవుతుంది, అది ఆత్మ ఫలం. కానీ ఇప్పుడు ఎవరు జాయ్ఫుల్గా ఉంది? ఎస్, ఎవరైతే నేను వెతికారో, ఎవరైతే ఆయన వెతికి కనుగొన్నారో వారి జీవితంలో నిజమైన సంతోషం. అయితే చాలా మంది జీవితాల కలవరం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనగానే దే షుడ్ హావ్ ఎక్సైటెడ్ కదా, ఎంతో ఎక్సైట్ అయిపోవాల్సింది యెరూషలేము వారందరూ. కానీ హేరోదును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి అన్నమాట మనం చూస్తాం. ఎందుకు కలవరం? యూదుల రాజుగా పుడితే హ్యాపీ అయిపోవాలి కదా, మెస్సయ్య 100 సంవత్సరాల ఎదురు చూసి మెస్సయ్య పుడితే హ్యాపీ అయిపోవాలి కదా. నో, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ హిస్ కమింగ్. అసలు ఆయన గురించి పట్టించుకునే స్థితిలో లేరు వారు. అందువల్ల వారి జీవితంలో కలవరం. ఈనాడు చాలా మంది జీవితాల్లో కలవరం. ఈవెన్ దో దే ఆర్ క్రిస్టియన్స్, ఈవెన్ దో దే గో టు చర్చ్, వాళ్ళ జీవితంలో కలవరం, భయము, ఆందోళన. బికాస్ అన్లెస్ యూ హ్యావ్ ద పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్. ఇక్కడ చూడండి, హేరోదు రాజు కలవరము, యెరూషలేము వారందరూ కలవరము, ఇంక్లూడింగ్ ద ప్రీస్ట్ అండ్ ఆల్ ద లీడర్స్ కలవరం యెరూషలేములో. బట్ 6 మైళ్ళ దూరంలో బెత్లెహేములో ఈ జ్ఞానులు వెళ్ళారు, అత్యానంద భరితులైరు. ఆ స్టార్ ని చూస్తూ వాళ్ళు వెళ్తున్నారు. వీరు దే ఓవర్ఫ్లోడ్ విత్ జాయ్. ఆ శిశువును వారు చూడగానే వర్షిప్ చేస్తుంటే ఇక్కడ జాయ్, ఓవర్ఫ్లోయింగ్ విత్ జాయ్, అక్కడ కలవరం. ఎందుకంటే అక్కడ నాయకులు కానీ, సో కాల్డ్ కాపర్లు కానీ, దే డిడ్ంట్ ఈవెన్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు మీట్ ద మెస్సయ్య. ఇది కూడా వ్యక్తిగతంగా ఆ రక్షకునితో కనుక ఎన్కౌంటర్ లేకపోతే అది నిజమైన సంతోషము అనుభవించలేని స్థితిలో మనం ఉంటాం. కనుక ట్రూ జాయ్ లేదా మీనింగ్ఫుల్ వే, జాయ్ఫుల్ వే క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలంటే మనకు మొట్టమొదటి ఉండాల్సింది పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్. ఎవరైనా సరే, నేను సేవలో చాలా సంవత్సరాల నుంచి నేను ఉన్నానండి, బాప్తిజం పొంది చాలా కాలం, ఎవరు మన స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ లేదా ఎంతకాలం అయినప్పుడు కూడా we need fresh encounter with Jesus Christ. యెషయా గ్రంథం 55:6 అక్కడ ఒక మాట మనం చూస్తాం. ఐజయా 55:6. ఐజయా 55:6. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతకుడి. Seek the Lord while he may be found. దేవుడు టైం ఇస్తున్నాడు అన్నమాట. Come on, seek him. ఆయన దగ్గరలో, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకుని. ఆయన సమీపంగా ఉన్నాడు. Come on, go. Cry out to him. Seek him while he may be found. ఆయన అంటాడు, మీరు నన్ను పూర్ణ హృదయంతో వెదికిన ఎడల నన్ను కనుగొందురు అంటాడు. ఐజయా 29, జెరమయా 29 మరియు 12 onwards మనం చూసినట్లయితే, మీరు నన్ను పూర్ణ హృదయంతో వెతికితే ఏం చేస్తారంట, మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును అంటాడు. Yes, our God wants to give us fresh revelations even today. యువదేకరణ ప్రియ సహోదరుడ సహోదరి, అర్థవంతం క్రిస్మస్ జరపాలంటే మొట్టమొదటి మనకు ఉండాల్సింది పర్సనల్ ఎన్కౌంటర్ విత్ ద
ద సేవియర్ జీసస్ క్రైస్ట్. రెండోది మనం చూద్దాం, లూకా సువార్త 2వ అధ్యాయం 15 నుంచి మనం చూస్తున్నాం. దయచేసి అందరూ బైబిల్ చూడండి. లూక్ చాప్టర్ 2. రెండవది అర్థవంతంగా క్రిస్మస్ జరగడం. రెండవది మనం నేర్చుకుంటే ప్రొక్లమేషన్ ఆఫ్ గుడ్ న్యూస్, ఈ సువార్తను ప్రకటించడం. చూడండి, వీరు దూతలు వీరికి సువార్త ప్రకటించారు. ఇప్పుడు వీరు ప్రకటిస్తున్నారు. ఎవరికి ప్రకటిస్తున్నారు చూడండి, 17వ వచనం చూద్దాం. వారు చూచి ఆఫ్టర్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ ద సేవియర్, వారు ఏం చేస్తుండే, ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఎవరికి చెప్పారు? అక్కడున్న బెత్లెహేం భూనివాసులు అందరూ గొర్రెల కాపులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది జరగాలి. ప్రొక్లమేషన్ ఆఫ్ గుడ్ న్యూస్, మన యొక్క జీవితంలోంచి సువార్త బయటికి రావాలి, సువార్తను వెదజల్లాలి. క్రిస్మస్ సందర్భంగా దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ. సువార్త ప్రకటించండి. దినాల్లో మనకు మంచి అవకాశం ఎవాంజలైజ్ చేయడానికి కదండి. పిలుస్తూ ఉంటారు, అక్కడ ఆఫీస్ వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తూ ఉంటారు, వాళ్ళు పిలుస్తుంటారు, ఆ సంఘాల వాళ్ళు, ఆ గ్రామాల్లో. టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ, యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ, ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్. ఏం చేస్తారు వీళ్ళు? వారు కన్నవాటిని గురించి, ఇక్కడ చూడండి, ఆ సంగతులను గురించి తమతో చెప్పబడిన వాటన్నిటి తమకు ఏమైతే చెప్పారో దేవదూతలు ఏమని చెప్పారు? దావీదు పాట, ఎవ్రీ డీటెయిల్ చెప్పుకుంటారు గొర్రెలు కాబట్టి కదా. దావీదు పట్టణంలో పుడతాడు బెత్లెహేంలో అని చెప్పారు దేవదూతలు. రక్షకుడు మెస్సయ్య పుడతాడని చెప్పారు. దానికి ఆనవాళ్ళు ఇచ్చారు మాకు. ఆనవాళ్ళు అన్నిటి బట్టి మేము రైట్ లొకేషన్కి వచ్చేసాం, రైట్ టైంలో we came and found the Messiah అని వారు ప్రచురము చేసిరి, ప్రొక్లైమ్ చేశారు. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. మనలో మనమే పండుగ చేసుకోవడం కాదు, మన చర్చ్లో మనమే ప్రోగ్రామ్ చేసుకోవడం కాదు. గాడ్ టెల్ అదర్స్. ఈ క్రిస్మస్ యొక్క మిరకల్ గురించి మనము ప్రొక్లైమ్ చేయాలి. దేవుడికి ఇచ్చిన ఆ యొక్క సామర్థ్యాన్ని బట్టి ప్రచురం చేయాలి. ఒకసారి రష్యా దేశంలో కొంతమంది మిషనరీలు వెళ్ళి అక్కడ ఒక టౌన్ లో ఆర్ఫనేజ్ ఉందంట. ఆ అనాథ ఆశ్రయంలో వీరు స్వార్థ చెప్తున్నాడు, యేసయ్య గురించి అనాథ బాలికలు చెప్పిన తర్వాత వాళ్ళు బాగా ట్రైన్అప్ చేశారు. ఇది నాన్న క్రిస్మస్ స్టోరీ, ఇవన్నీ కూడా మీరు బాగా నేర్చుకోవాలని, యేసయ్య గురించి క్రీస్తు పుట్టే గురించి బాగా చెప్పారు. అదైన తర్వాత పెద్ద ఆర్ట్ కాంపిటీషన్ జరుగుతుంది, పెయింటింగ్. ఆ కాంపిటీషన్ కి ఈ పిల్లలు కూడా అటెండ్ అయ్యారంట. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ పిల్లలందరూ కూడా ప్రజెంట్ చేస్తారు. ఏమని? వాళ్ళకి ఇవ్వబడిన టాపిక్ ఏంటంటే క్రిస్మస్ స్టోరీని ప్రజెంట్ చేయండి అని. క్రిస్మస్ స్టోరీని ప్రజెంట్ చేయండి. దానికి చూడడానికి చాలా మంది బయట జర్నలిస్టులు చాలా మంది కూడా వచ్చారట. అందరు పిల్లలు క్రిస్మస్ స్టోరీని ఒక బొమ్మ రూపంలో చూపించాలి. ఆ పిల్లలు కొంతమంది మేరీ జోసెఫ్ ఆ బొమ్మ వేసే మేంజర్లో ఆ బొమ్మ వేస్తున్నారంట. కొంతమంది క్రిస్మస్ ట్రీ గురించి వేస్తున్నారు, కొంతమంది శాంటా క్లాస్, అది రకరకాల బొమ్మలు వేస్తా ఉన్నారు. అందరూ తమ పెయింటింగ్ పేపర్లు ఇచ్చేస్తున్నారు. మూలలో ఒక పిల్ల మాత్రం ఇంకా వేస్తానే ఉందంట. టీచర్స్ వెళ్ళామా, టైం అయిపోయింది, పేపర్ ఇచ్చేసేయాలి అంటే ఇంకొంతసేపు అంటుందంట. టైం అయిపోతుంది అన్న, ఇంక ఇచ్చేసేయాలి నువ్వు పేపర్ అంటే ఫైనల్ గా అమ్మాయి పేపర్ ఇచ్చిందంట. ఈ పేపర్ చూస్తే అందరికి చాలా ఆశ్చర్యం వేసిందంట. ఈ పశువుల తొట్టి ఒకటి వేసిందంట. ఆ పశువుల తొట్టిలో 2 బేబీస్ వేసిందంట. చాలా మంది నవ్వుకుంటా ఉన్నారంటే, ఏం పాప నువ్వు క్రిస్మస్ స్టోరీ సరిగ్గా వినలేదా? నువ్వు పుట్టింది ఒకడే రక్షకుడు, ఒక బేబీ, 2 బేబీస్ వేసేవి ఏంటి అంటే, లేదండి, నాకు క్రిస్మస్ స్టోరీ చాలా బాగా అర్థమైంది. బాగా అర్థమైతే ఎందుకు 2 వేసావు అనగానే ఆ పాప చెప్తుందంట, ఆ 2 ఎవరంటే చెప్పడా, ఒకటి యేసయ్య ఇంకోటి నేను అని. అదేంటి ఒకటి యేసయ్య ఒకటి నువ్వేంటి అంటే, నేను చెప్తాను. నా కోసం 2000 years ago దేవుడు శరీరధారి అయి నా కొరకు పసి బాలులాగా జన్మించాడు పశువుల తోటలో. ఆయన రావడం ద్వారా నా జీవితం వెలిగించబడింది. నాకు ఒక హోప్ కనబడుతుంది, లైఫ్ కనబడుతుంది, వాల్యూ కనబడుతుంది. నా జీవితానికి ఇంత వాల్యూ ఆ రక్షకుడు ద్వారా కలిగింది కనుక ఆయన పక్కన నన్ను పెట్టుకోగలిగాను. ఈనాడు ఆ బేబీస్ ఎవరంటే నేను యేసయ్య. నా జీవితాన్ని వెలిగించిన యేసయ్య, నా జీవితానికి వాల్యూని ఇచ్చాడు యేసయ్య, హోప్ని ఇచ్చాడు యేసయ్య. నా క్రిస్మస్ స్టోరీ బాగా అర్థమైంది కాబట్టి అలా గీసానండి నేను. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారండి. పిల్లలు క్రిస్మస్ ని సరిగా అర్థం చేసుకుంది అమ్మాయి అప్తి అని అందరూ కూడా ఆమెకి ప్రైజ్ ఇచ్చారు, ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ మనం చూడాల్సిందంటే
ప్రొక్లైమ్ దిస్ గుడ్ న్యూస్, టేక్ ఎన్ ఆపర్చునిటీ. వాట్ ఈస్ క్రిస్మస్? ఇది అనేక రకాల పండుగలు చేసుకున్నప్పుడు ద వరల్డ్ నీడ్స్ టు హియర్. మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఈ లోకంలో మహానుభావులు అనబడేవాళ్ళు, మహాత్ములు అనబడేవాళ్ళు ఎంతో మంది పుట్టారు ఈ లోకంలో. కానీ రక్షకుడు ఒక్కడే. ఈ గుడ్ న్యూస్ ఎవరికంటే ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. మన ఇండియన్స్ దే నీడ్ టు హియర్ దిస్ గాస్పల్ ఈనాడు. ఓ జూస్ వినాలి, ముస్లిమ్స్ వినాలి, అనేక మంది అన్ని జనులు వినాలి. దే నీడ్ టు నో దట్ సేవియర్ వాస్ బోర్న్, నేను నన్ను రక్షించడానికి. చూడండి యేసుక్రీస్తు గురించి నేను ఇప్పుడు క్రిస్మస్ మెసేజ్ చెప్పడానికి వెళ్తా ఉంటున్నాడు. ఆ డ్వామా ఆఫీస్ వాళ్ళు, డిఆర్డిఓ వాళ్ళ ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీసుల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ముందు మాట్లాడేస్తుంటారు. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ఆయన గొప్ప బోధకుడు అండి, ప్రేమతత్వాన్ని పెంచాడండి, పరమత సహనాన్ని పెంచాడు, రకరకాల వాళ్ళకి తెలిసి అన్నీ చెప్పేసి వెన్ ఐ గెట్ ఓకే మెసేజ్ టైంకి వచ్చినప్పుడు ఐ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్. ఎస్ ఓకే, ఆయన టీచింగ్స్ గురించి చెప్పారు, ఆయన ప్రేమతత్వం గురించి చెప్పారు. బట్ నౌ ఐ టెల్ ది ఇంపార్టెంట్ ఏంటంటే హీస్ అ సేవియర్ ఆఫ్ ద హోల్ వరల్డ్. శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన. ఎస్, ఆయన బోధించాడు కరెక్టే, కానీ ఆయన బోధనని తన లైఫ్ ను చూపించాడు. ఆయన క్రాస్ సిలువలో ఆయన ప్రేమను వెల్లడి చేశాడు. ఆయన ఈనాడు మానవాళికి కావాల్సింది సేవియర్. అందుకే దేవుడు రక్షకుడిని పంపించాడు. ఆయన ద్వారా మాత్రమే మనిషి మోక్షానికి వెళ్ళగలడు, పరలోక రాజ్యానికి వెళ్ళగలడు. ప్రజలందరినీ రక్షించడానికి రక్షకుడు పుట్టాడు. దేని నుండి? పాపము నుండి, మరణం నుండి రక్షించడానికి మనల్ని యేసయ్య పుట్టాడు. ఆ దేవుని ప్రేమ ఆ పశువుల తొట్టులో మనం చూడగలం. దట్ ఈస్ లవ్. ఆ దేవుని ప్రేమ కలువరి శిలువలో చూడగలం. దట్ ఈస్ లవ్. ఎందుకు పరమాత్ముడు పశువుల తొట్టులో దీనుడుగా జన్మించాల్సి వచ్చింది? ఎందుకు పరమాత్ముడు శిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది? ఇఫ్ హీఈస్ నాట్ బార్న్, మనలో నిత్య నరకానికి వెళ్తాం. ఇఫ్ హి డిడ్ంట్ డై ఫర్ అవర్ సిన్స్, మన వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేదు. సో లెట్ us టేక్ దిస్ టైం. ఈ గుడ్ న్యూస్ ని మనం ప్రకటించాల్సిన అద్భుతమైన అవకాశము ఈ క్రిస్మస్ టైం. లెట్ us ప్రొక్లైమ్ దిస్ గుడ్ న్యూస్. గొర్రెల కాపురులు, నేను మరలా చెప్తాను, జ్ఞాపకం చేస్తాను, గొర్రెల కాపురులు చెప్పే సాక్ష్యం చెల్లదు ఏ కోర్టులో కూడా. వాళ్ళు అనగాడిపోయిన వాళ్ళు, మార్జినలైజ్ పీపుల్. కానీ ఈనాడు దేవుడు వారిని ఏ స్టేటస్ కల్పించారంటే ఫస్ట్ విట్నెసెస్ వాళ్ళు అయిపోయారు, ప్రైమరీ సోర్స్ వాళ్ళు అయిపోయారు ఆ క్రిస్మస్ సందేశానికి. ఎస్, మాకు చెప్పాడు గొర్రెల కాపరులు, ఆ దేవదూతలు, అంటే మేము చెప్తున్నాం ఆ రక్షకుడు ఆయనని చెప్పారు కనుక ఆయన వెతుక్కుంటూ మేము వచ్చాం. వాట్ ఎ వండర్ఫుల్ ప్రొక్లమేషన్. ఆ బెత్లెహేం వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ కదా. బహుశా అక్కడ మేరీ జోసెఫ్ వాళ్ళు అంత పవర్ఫుల్ చెప్పలేకపోయాడు, ఇదిగో మాకు పుట్టిన ఈ బిడ్డ ఆయన లోక రక్షకుడు అని. కానీ అక్కడ గొర్రెల కాపరులు చెప్పారు బెత్లెహేం వాసులు అందరికి కూడా, ఈ బిడ్డ ఎవరో తెలుసా? నాట్ ఆర్డినరీ చైల్డ్. ఏదో జనసంఖ్యలో రాయించుకోవడానికి అందరూ వస్తున్నారు ఆయా ఊర్ల నుంచి, అందులో ఏదో ఒక కుటుంబంలో పుట్టిన బిడ్డ. నో, ఈయన రక్షకుడు. స్వయాన దేవదూతలు వచ్చారు, ప్రభువు తెలియజేయించాడు. ఎంత అద్భుతమైన గాస్పల్ ఆ గొర్రెల కాపలు అది నన్ను చాటరు. దట్ ఈస్ క్రిస్మస్ ప్లేయర్. ప్రొక్లైమింగ్ ద గుడ్ న్యూస్. నోట్లోంచి స్వార్థ రావాలి. క్రీస్తు జననం గురించి మనం చాటాలి. ఎంతమందికి నువ్వు చాటబోతున్నావు క్రిస్మస్ దినాన, అది మనం గ్రహిద్దాం. ఈ తెస్సలోనికైల గురించి ఒకసారి చూద్దాం. 1 Thessalonians 1:6. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనిక సంఘాన్ని చూసినట్టయితే ఇట్స్ వండర్ఫుల్ చర్చ్. వాళ్ళు ఒకప్పుడు అన్ని జనులు, పౌలు జస్ట్ 3 సబ్బాత్ దినాలు వారితో తర్కించి యేసే క్రీస్తు అయినాడని ప్రకటిస్తారు ఆయన యొక్క రెండవ మిషనరీ ప్రయాణ సందర్భంగా. తర్వాత మనం చూసినట్లయితే ఆయన కొన్ని పర్సిక్యూషన్ వచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు పౌలు గారు. తర్వాత వారి గురించి ఏం చెప్తున్నాడు చూడండి సాక్ష్యము. 1 Thessalonians 1:6-7 చూస్తున్నాడు. కాబట్టి 7వ వచనం చదువుతున్నాడు. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి, ఎందుకనగా మీ ఎదురు నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. వాక్యము రింగ్ అవుట్ ఫ్రమ్ తెస్సలోనిక. ఎక్కడి నుంచి అంటే జిల్లాలు దాటిపోతుంది వాక్యం. మాసిదోనియా, అకయ, ఊర్లు వెళ్ళిపోతుంది వాక్యం. మైకులు లేవు ఆ దినాల్లో, కరపత్రాలు లేవు ఆ దినాల్లో, బట్ ఆ యొక్క మీడియా సపోర్ట్ లేదు అది. బట్ సువార్త మోగిపోతుంట తెస్సలోనికలు, బంచ్ ఆఫ్ తెస్సలోనియన్ బిలీవర్స్ దగ్గర నుంచి సువార్త మోగిపోతా ఉంది. ఈనాడు నీ నోట్లో నుంచి వస్తున్న సువార్త నిన్ను దేవుడు ఎక్కడైతే పెట్టాడు, అపార్ట్మెంట్ లో, ఆఫీస్ లో మ్రోగుతున్న సువార్త.
నీ జీవితమే ఒక సువార్త రావడం. అక్కడ చూసినట్లయితే మీ నుండి మ్రోగుతుంది, మీ విశ్వాసం వెల్లడాయను అన్నాడు. విశ్వాసం అంట జిల్లాలు దాటిపోతున్నాం. ఒక తెస్సలోనికాడు ఎక్కడుంటే అక్కడ విశ్వాసం వెల్లడైపోతాం. మన జీవితంలో ఈ విశ్వాసం ప్రజలు చూడాలి. పీపుల్ సీ వీరి జీవితాల్లో. నేను ఎప్పుడు మా చర్చలో కూడా చెప్తుంటాను, ఒకళ్ళొక డాక్టర్ అయితే దేవుని రాజ్యాన్ని కడుతున్న, దేవుని కొరకు సాక్షిగా ఉన్న డాక్టర్, దేవుని సాక్షి అయిన టీచర్, దేవుని సాక్షి అయిన నర్సు, హూఎవర్ యు ఆర్, యువర్ బేసికలీ విట్నెస్. దేవుని కొరకు దేవుడు అక్కడ ఉంచాడు. కనుక యు మస్ట్ ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్. అపోస్తల కార్యాలు 4:20 చూద్దాం. యాక్ట్స్ 4:20. అపోస్తల కార్యాల గ్రంథము 4:20. ఇక్కడ వీరు అంటున్నారు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా, మీరు ఇంకా యేసయ్య గురించి మాట్లాడడానికి వీల్లేదు అని బెదిరించేస్తున్నారు. అప్పుడు పేతురు యోహానులు ఏమన్నారు చూడండి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చారు. మేము సైలెంట్గా ఉండలేము సార్. వీ కెనాట్ బి సైలెంట్. ఎందుకని? వాట్ వీ హ్యావ్ సీన్, వాట్ వీ హ్యావ్ హర్డ్, నథింగ్ కెన్ స్టాప్ అస్. ఏది ఆపలేదు, చెప్తానే ఉంటాం. ఈ గొర్రెల కాపరులు ప్రచురణ చేసేస్తున్నారు. గొర్రెల కాపరులు మీరు మాట్లాడడానికి సరిపోరు, మీరు టెస్టిమనీ ఇవ్వడానికి సరిపోరు. నో, దేవుడు మాకు తెలియజేయించాడు, ప్రభువు మాకు తెలియజేయించాడు. మేమెవరి ద్వారా వినలేదు, దేవుడు స్వయాన మాకు తెలియజేయించాడు. కాబట్టి మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో మేము చెప్తాం. ఎవరు ఆపలేరు మమ్మల్ని. ప్రొక్లైమింగ్ ద గుడ్ న్యూస్, అది అర్థవంతంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేయడం. 1 పేతురు 2:9, 1 Peter 2:9 మనం చూసినట్లయితే మనకు బాగా తెలిసిన వచనం అది. మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం, ప్రచురము చేయాలి ఆయన్ని. దాని కొరకు ఎవరంటే మనం పరిశుద్ధ జనాంగం ఏర్పరచుకున్న వంశం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అది మనం చేయాల్సిన పని. మన లైఫ్ ఒక లివింగ్ గాస్పల్ గా ఉండాలి పిల్లలు. మోర్ దాన్ ద స్టార్, ట్రీ, బెలూన్స్, డెకరేషన్, ఇవన్నీ కంటే కూడా when people see you, ఈయనలో యేసయ్యని మేము చూడగలుగుతున్నాం, ఈయనలో యేసయ్యని చూడగలుగుతాం. we can see Jesus. ఆ పాప చెప్పగలుగుతుంది కదా, ఎంత అద్భుతాన్ని గాస్పల్ ఇచ్చింది తనకు దేవుడు ఇచ్చిన ఆ టాలెంట్ ద్వారా, ఆ పెయింటింగ్ ద్వారా ఒక పెద్ద గాస్పల్ లేపారు. వీఆర్ కాల్డ్ టు ప్రొక్లెయిమ్ దిస్ గుడ్ న్యూస్ టు అదర్స్. ఈ శిష్యులు, ఆ గొర్రెల కాపరుడు ప్రచురమ చేశారట క్రిస్మస్ మెసేజ్ ని. 100 సంవత్సరాలు ఎదురు చూసిన మెస్సయ్య పుట్టాడు ఈ బెత్లెహేంలోనే, దేవదూతల స్వయాన మాకు ఆ మెసేజ్ ఇచ్చారు అని వారు ప్రొక్లైమ్ చేశారు. కనుక పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్, ప్రొక్లమేషన్ అబౌట్ గుడ్ న్యూస్. 3వది మనం చూద్దాం, ప్రైజ్ అండ్ వర్షిప్. 3వది ఇది మనం చేయాలి. క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. ఇప్పుడు వీరు చూడండి ఏం చేస్తారంటే వర్షిప్ తోటి నింపేస్తారు ఆ యొక్క రోడ్లన్నీ కూడా. అంతటా 20వ వచనం చూద్దాం, లూకాసు వార్త 2:20. అంతటా గొర్రెల కాపరుడు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వండర్ఫుల్. ఓకే, చూశారు, అందరికి చాటేశారు, అయిపోయింది మన పని. హ్యాపీగా వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ మేము చెప్పాము, మాకు మొట్టమొదటి మెసేజ్ వచ్చింది. నో, ఆల్ గ్లోరీ అండ్ ఆనర్ టు గాడ్. దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వర్షం దేవుని ఆరాధన చేయాలి. క్రిస్మస్ దినాల్లో దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన అవకాశం అంటే ప్రైజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్. ద వరల్డ్, ఈ లోకమంతా కూడా ఎక్కడ చూస్తే కదా అభద్రతతో నిండిపోయింది, యుద్ధ వాతావరణం నెలకొంటాం, భయంతో ఆందోళనతో లోకం జీవిస్తుంది. కానీ మనమైతే దేవుని స్తోత్రాలు నిలుస్తాం. ఎందుకని? వీ హ్యావ్ రీజన్ టు సెలబ్రేట్. మన కొరకు రక్షకుడు పుట్టాడు కనుక దేవుని స్తోత్రం చేయడం, ఎగ్జాల్టింగ్ గాడ్, గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని మహిమపరచాలి. అది అర్థవంతంగా క్రిస్మస్ జరపడం. దేవుని మహిమపరచాలి, దేవుని ఆరాధన చేస్తున్నారు. చాలా మంది ఆరాధన చేస్తారు కొంతసేపే. మీరు చూసినట్టయితే దేవుని మహిమపరచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. ఆ ఆరాధన వారి జీవితాంతం కంటిన్యూ. ఏ పాట అయితే దేవదూతలు పాడారో చూడండి, మనకి బైబిల్లో రికార్డ్ అయిందంటే ఇక్కడ ఆ దేవదూతలు పాడిన పాట వీళ్ళు విన్నారు, దాన్ని రికార్డ్ చేశారు ఇక్కడ గొర్రెల కాపరులు. ఏంటది? గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్. సర్వోన్నత స్థలము దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానము కలుగును. వాట్ వండర్ఫుల్ సాంగ్. దేవదూతలు ఏ పాట అయితే పాడారో బహుశా అనుకోవడం వీళ్ళు రిటర్న్ లో కూడా దేవదూతల పాటే పాడతా వెళ్ళిపోయి అంటారు.
మనం పాడతాం, దూత పాట పాడుడి రక్షకుడు. ఎస్, దూత పాట పాడారు. మనం కూడా వి జాయిన్ ద హెవెన్లీ కోరస్, హెవెన్లీ క్వైర్, హెవెన్లీ క్వైర్ తో మనం కూడా జాయిన్ అయ్యి వి కీప్ వర్షిపింగ్ గాడ్. ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తూ ఉంటామో క్రిస్మస్ దినాల అనేక మంది కూడా దేవుని వైపు మళ్ళుతారు. ఒకసారి జరిగిన సంఘటన చెప్తాను. 1875 సంవత్సరం 19th సెంచరీలో ఒక క్రిస్మస్ దినాన, క్రిస్మస్ రాత్రి ఈరా శాంకీ గారు అని అదనాలో డిఎల్ మూడీ గారు గొప్ప దైవ సేవకుడు, ఆయన దగ్గర వర్షిప్ లీడర్ ఈరా శాంకీ అనేది. ఆయన ఒక స్టీమ్ బోట్ లో ప్రయాణం చేస్తున్నాడు. ఆ బోట్ లో 100 మంది ఉన్నారు. ఆ బోట్ లో ప్రయాణం చేసేవాళ్ళు ఈరా శాంకీ గారిని గుర్తుపట్టారు. ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వర్షిప్ లీడర్, సింగర్ అయిన. ఆయన రాసిన అనేక పాటలు మనం ఇప్పుడు కూడా పాడుతుంటాం. క్రిస్మస్ సాంగ్స్ అయితే చాలా సాంగ్స్. సో ఈరా శాంకీ గారిని గుర్తుపట్టి, సార్ మీరు ఈరా శాంకీ గారు కదా, మీరు మాతో పాటు ఈ యొక్క బోట్ లో ప్రయాణం చేయడం మా అందరికి చాలా సంతోషం. సార్ ఒక్క పాట పాడండి సార్. అయ్యా, ఇక్కడ కూడా నన్ను వదలరా? లేదు సార్, మీరు పాడాల్సిందే అని వారు ఆయన్ని పట్టుబడ్డారట. అప్పుడు ఈరా శాంకీ గారు ఆయన గొంతు సవరించుకొని పాట పాడడం మొదలుపెట్టాడు. Savior, like a shepherd lead us, much we need thy tender care అని ఆ అద్భుతమైన పాట పాడాల్సిన మంత్రం ముగ్ధులైపోయారు. అందరూ వింటున్నారు. పాట అంతా అయిపోగానే ఒకతను ఆగండి సార్ అన్నాడు. అందరూ ఆయన వైపు చూసి, మీరు కొన్ని సంవత్సరాల క్రితము అదిగో యూనియన్ ఆర్మీలో పని చేశారా అన్నాడు. చేశాను అన్నాడు. ఫలాని రాత్రి మీరు నైట్ డ్యూటీ చేస్తున్నారు కదా బయట, గుర్తు చేసుకోండి. ఎస్, నైట్ డ్యూటీలో ఉన్నాను. ఆ దినాన నేను మీకు 100 మీటర్ల అవతలలో ఉన్నాను. మీ శత్రువు కాన్ఫెడరేట్ ఆర్మీ, నేను అందులో సైనికుడు. నేను మీరు తుపాకీని పక్కన పడేసి నైట్ డ్యూటీ చేస్తూ ఆ వెన్నెలలో ఇదే పాట పాడుతున్నారు మీరు. సేవియర్ లైక్ ఎ షెపర్డ్, రక్షక కాపరి వలె మమ్మల్ని నడిపించు, నీ కాపుదల మాకు ఎంత అవసరం. ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ పాట పాడుతున్నారు. నేను తుపాకీ ఎక్కుబెట్టి వీడు చచ్చిపోతున్నాడు క్షణంలో నా బుల్లెట్ తోటి. ఆయన అమాయకులాగా ఉన్నాడు, పాడుతున్నాడు. పాట అంతా అయిపోయినా గాలి చేద్దాలే అనుకుంటున్నాను. తుపాకీ ఎక్కుపెట్టాను. మీరు ఆఖరి లైన్ పాడేసరికి నా తుపాకీ కింద పడిపోయింది. నా కళ్ళలోంచి నీళ్లు కారిపోతా ఉన్నాయి. ఆ రక్షకుడిని కలిగిన ఇతను ఎంత ధైర్యంగా నిర్భయంగా పాడుకుంటున్నాడు. ఆ ఆనందం నాలో లేదే. నాకు ఆ రక్షకుడు కావాలి అని చెప్పేసి ఆ దినానే మీ పాట ద్వారా నేను దేవుడు నమ్ముతున్నాను, తుపాకీ పక్కన పడేశాను, నా జీవితం మారిపోయింది అని చెప్తా ఉండగానే ఆ పడవలో వాళ్ళందరూ చప్పలు కొట్టడం మొదలుపెట్టారు. ఆ పడవలో అద్భుతమైన క్రిస్మస్ జరిగిందంట, ఆరాధన జరిగిందంట. ఎందుకని? సేవియర్ లైక్ ఎ షెపర్డ్, రక్షక మమ్మల్ని నడిపించే మంచి స్నేహితుడు అని ఆయన ఆరాధన చేస్తున్నాడు. జీవితాలు మారిపోతున్నాడు. గాడ్స్ పీపుల్ వర్షిప్, ఆ ట్రూ వర్షిప్ ఎక్కడైతే ఉంటుందో పిల్లగా, అది నిజమైన క్రిస్మస్. ఇది నా పేరుకి క్రిస్మస్, క్రీస్తు ఆరాధన, కానీ అక్కడ క్రీస్తు మహిమ పరచబట్ల, అక్కడ మనుషులు మహిమ పరచబడుతున్నారు. వారి డెకరేషన్ ఘనత పొందుతా ఉంది. పీపుల్ ఆర్ ట్రైన్ టు ఎగ్జాల్ట్ దెమ్సెల్వ్స్, దేర్ చర్చెస్. కానీ వి మస్ట్ ఎగ్జాల్ట్ ద లార్డ్. ఆ గొర్రెల కాపులు ఆ బెత్లెహేము మొత్తాన్ని, ఆ రోడ్లన్నిటిని అట్మాస్ఫియర్ మార్చేశారు, వెలిగించేశారు. ఏ దూతల పాట అయితే వారు విన్నారో ఆ పాటను రిపీట్ చేస్తూ పరలోక ఆనందాన్ని ఆ యొక్క గ్రామం అంతా కూడా నింపేశారు. దేవుని ఆరాధనతో నింపేశారు. ఈ క్రిస్మస్ దినాల్లో నీవు నేను చేయాల్సిన గొప్ప పని అది. లెట్ us ప్రైజ్ గాడ్, లెట్ us వర్షిప్ గాడ్. టైం తీసుకుందాం. లెట్ us సెట్ అ పార్ట్ అవర్ టైం. దేవునితో వ్యక్తిగత ఎన్కౌంటర్ మనం కలిగి ఉందాం. ఆయన గురించి సువార్త ప్రకటిద్దాం. అండ్ లెట్ us ఓపెన్ అప్ అవర్ మౌత్స్. మన జీవితాలే సువార్త ప్రకటన చేయాలి. కొన్ని వచనాలు మనం చూద్దాం. క్రిస్మస్ దినాల్లో ఆరాధన చేశారు, మరీ ఆరాధన చేస్తుంది. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. లూక్ చాప్టర్ 1 verse 46. దీన్ని మ్యాగ్నిఫికాట్ అంటారు. ఇక్కడ చూసినట్టయితే 45వ వచనం నుంచి దీన్ని లాటిన్ భాషలో మ్యాగ్నిఫికాట్ అంటారు. 46వ వచనం నుంచి 46 నుంచి దీన్ని నా ప్రాణము, మై సోల్ మ్యాగ్నిఫైస్ ద లార్డ్. నా ప్రాణం ప్రభువును మ్యాగ్నిఫై చేస్తాను. మ్యాగ్నిఫై అంటే గొప్పవాడిగా చేస్తాను, ఆరాధన చేస్తాను. మై సోల్ మ్యాగ్నిఫైస్, మై స్పిరిట్ రిజాయిసెస్ ఇన్ గాడ్ మై సేవియర్, ఫర్ హీ హాస్ డన్ గుడ్ థింగ్స్ ఫర్ మీ. నాకు ఆయన గొప్ప కార్యాలు చేశాడు. వర్షిప్. జ్ఞానులు వర్షిప్ చేస్తారు. చూద్దాం, మత్తయి సువార్త 2వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 2
11 వారి ఇంట్లోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి ప్రోస్కొనియో అంటే ఆరాధన చేయడం, పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళం ఆయనకి సమర్పించారు. దే వర్షిప్. ఓ గొర్రెల కాపర్లు వర్షిప్, మేరీ వర్షిప్, వైజ్ మెన్ జ్ఞానులు వర్షిప్, సిమయోను వర్షిప్. తర్వాత మనం చూస్తే అన్న వర్షిప్, అన్న అనే ప్రవక్త్రి. ఓ ఎలిజబెత్, జకర్యాలు ది వర్షిప్. జకర్యా అద్భుతమైన వర్షిప్ సాంగ్ పాడతాడు ఆయన యేసు పుట్టక ముందే. క్రిస్మస్ దినాల్లో వర్షిప్ ప్రజలందరూ కూడా ది వర్షిప్ గాడ్. దేవునికి ఎంతో ప్రీతికరమైన ప్రియాలు నీవు నేను చేసే ఆరాధన అర్థవంతమైన హృదయంతో, ఓ హృదయ లోతులోంచి ఆత్మతో సత్యంతో మనం ఆరాధన చేసే ఆరాధన ప్రభుకి ఎంతో ప్రీతికరమైనది. సో ఈ గొర్రెల కాపులు దే వర్షిప్ వండర్ఫుల్. చూడండి, ఒక్కవేళ కనుక వారు తర్వాత చూద్దాంలే అన్నట్టయితే వారికి ఆయన ఎన్కౌంటర్ చేయాలని మూడు పోయేది, అసలుకి ఆయన గురించి చెప్పాలనే అవకాశం కూడా కలిగేది కాదేమో. తర్వాత దేవుని ఆరాధన నింపబడి ఆ పాట మర్చిపోయేవాళ్ళేమో. They went, they pursued, they had a personal encounter. దేవుని కలుసుకున్నారు, రక్షకుడు యేసుని కలుసుకున్నారు, ఆయన గురించి ప్రచురణ చేశారు, ఆయన ఆరాధన చేస్తున్నారు. దట్ ఈస్ మీనింగ్ఫుల్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ పిల్లలు. కొన్ని వచనాలు మనం చూద్దాం. స్తుతి చేయడం గురించి, ఆ స్తుతి ఆరాధన గురించి ఐ నీడ్ నాట్ టెల్. స్తుతి అనేది ఎప్పుడు నేను చెప్తాను, స్తుతి ఆరాధన అనేది ఇట్స్ లైక్ టెలిస్కోప్ అంట. టెలిస్కోప్ ఏం చేస్తుంది, ఒక వస్తువు వాస్తవానికి ఎంత పెద్దదో చూపిస్తాం. ఇక్కడ చూస్తుంటే ఆ నక్షత్రం చాలా చిన్నగా కనబడుతుంది, కానీ వాస్తవానికి చాలా పెద్దది కదా. సో టెలిస్కోప్ వాస్తవానికి ఎంత పెద్దదో వస్తువు చూపిస్తాడు. సో స్తుతి ఆరాధన అంటే ఇట్స్ లైక్ టెలిస్కోప్. నా దేవుడు ఎంత పెద్దోడో నేను చెప్తాను. ఎట్లా? స్తుతి ఆరాధన ద్వారా. స్తుతి ఆరాధన అనే టెలిస్కోప్ ద్వారా ఐ విల్ షో హౌ బిగ్ మై గాడ్ ఈస్. ఇంకా కీర్తనకారుడు 69 కీర్తన 30లో నా కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనని ఘనపరచదు. ఐ విల్ మ్యాగ్నిఫై ద లార్డ్. ఎట్లా? విత్ మై ప్రైజ్. 50వ కీర్తన చివరి వచనం మనం చూసినట్లయితే Psalm 50 తర్వాత చదవచ్చు. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. He who offers thanksgiving with the praise, he honors me. నీవు నేను చేయాల్సిన పని అది. వీఆర్ కాల్డ్ టు వర్షిప్. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును సిద్ధింపజేస్తాడు. ఎస్, ఆయన ప్రైజ్ ని మనము ప్రొక్లెయిమ్ చేయాలి లోకంలో. హెబ్రీ పత్రిక 13:15 మనం చూసినట్లయితే ఆయన ద్వారా మనం ఎల్లప్పుడూ యెహోవా ఫలం అర్పించాలి. ఫ్రూట్ ఆఫ్ స్తుతి యాగము చేయాలంటే ఎల్లప్పుడూ. చాలా మంది ఎలా ఆరాధన చేసినట్టు పేరు నాకు బాధ వేస్తుందంటే ఆ పాటలు ఆనందం అంతా కూడా జస్ట్ షార్ట్ లివ్డ్, స్వల్ప కాలం ఉండిపోతుంది. వన్స్ క్రిస్మస్ అయిపోయింది, మొహాలన్నీ వాడిపోతుంది. నో మోర్ వర్షిప్, నో మోర్ జాయ్. జాయ్ టు ద వరల్డ్ పోయింది, పీస్ పోయింది, ఆరాధన మొత్తం పోయింది. బికాస్ ఆ సెలబ్రేషన్ అంతా కూడా నామకార్థంగా ట్రెడిషనల్ గా జరుపుకుంటాం. బట్ మనం ఆ రీతిగా జరపడానికి లేదు. దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠాలను నేర్చుకుందాం. లెట్ us have a personal encounter with Jesus. టైంని పక్కన పెడదాం, పండుగ హడాబడి మనుషుల్ని ఫోన్స్ పక్కన పడదాం. యేసయ్య, ఐ వాంట్ టు హ్యావ్ ఎ ఫ్రెష్ ఎన్కౌంటర్ విత్ యూ. నీతో మాట్లాడాలని, నిన్ను చూడాలని, ఆ పిల్లోడు పైలట్ ను చూడాలని తహతహలాంటి అలాంటి ఆశ నీకు నాకు కలిగి ఉండాలి. దేవుడు అది కోరుకుంటాడు. పాస్టర్ గారు నేర్చుకున్నాడు, నేను యేసయ్యని చూడాలని అలాంటి తహతహ కలిగి ఉండాలి. అడుగుదాం మనం, యేసయ్య, ఐ వాంట్ టు హ్యావ్ ఎ ఫ్రెష్ ఎన్కౌంటర్ విత్ యూ. నీ సువార్త నేను ప్రచురం చేయాలి అనేక మంది కూడా. నేను జనముల మధ్య ఆరాధన చేయాలి. ఎప్పుడైతే ఆ రీతి చేస్తాం, దట్ ఈస్ మీనింగ్ఫుల్ వే. జ్ఞానులు చేసిన పని అదే. జ్ఞానులు కూడా ఆయన్ని వెతికారు, ఆయన్ని కనుగొన్నారు, ఆయన చూశారు, ఆయన గురించి చెప్పారు, ఆయన ఆరాధన చేశారు. దట్ ఈస్ వండర్ఫుల్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. దేవుడు ఆ రీతిగా అర్థవంతంగా దేవునికి మహిమకరంగా మనందరం క్రిస్మస్ జరిపి ఆయన ఈ లోకంలో మహిమపరిచే సాధనలుగా ఈ దినాల్లో ఎస్పెషల్లీ దేవుడు మనందరినీ వాడుకున్న గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. చదువు తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. లెట్ us all bow down our heads, close our eyes. ఒక్క నిమిషం టైం తీసుకుందాం. బిఫోర్ ఐ ప్రే, నేను ప్రార్థించే ముందు ఒక్క నిమిషం సమయం తీసుకుందాం. మనం దేవా, నేను ఈ సంవత్సరం ఆ రీతిగా అర్థవంతంగా నేను క్రిస్మస్ జరపాలి. ఆ పేరు లేని, ఎన్నిక లేని ఆ గొర్రెల కాపులు ఎంత అద్భుతంగా క్రిస్మస్ జరిపారయ్యా. ఆ రీతిగా నేను కూడా క్రిస్మస్ ఆరాధన జరపాలి. నన్ను వాడుకో. లెట్ మీ హ్యావ్ దట్స్ పర్సనల్ క్లోజ్ ఎన్కౌంటర్ విత్ యూ.
నేను ప్రచురం చేయాలి. నేను కన్న వాటిని, విన్న వాటిని, ఏదో ఏదో నాకు తెలిసిన థియాలజీని కాదు ప్రచురం చేయాల్సింది. నేనేదైతే కన్నానో, ఏదైతే చూశానో, అది ఎఫెక్ట్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. యేసయ్య నా జీవితంలో ఏం చేశాడు, ఆయన నాకు ఏమైనాడు, నేను ఆయన ఏం చూశాను ఆయనలో, ఇది 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 ప్రియులారా జీవితాలని మార్చేది ప్రజల్ని. ఇది దేవుని ఘనపరిచేది. మేము కన్న వాటిని, విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండజాలం. ప్రార్థన చేసిన మహోన్నతుడా, సర్వకృపానిధికి మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ జీవ వాక్కులతో చేరువచ్చిన మమ్మల్ని సంధించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా ప్రపంచం అంతటా మీ బిడ్డలు క్రిస్మస్ జరుపుకుంటున్నారు. అనేక మంది కూడా అనేక విధాలుగా క్రిస్మస్ మరి ఆచరిస్తున్నారు. అయితే ఈ ఉదయకాలన ఏ రీతిగా మరి అర్థవంతంగా క్రిస్మస్ ని జరపాలో, మీరు ఏ రీతిగా మేము జరపాలని కోరుకుంటారు ఆయన మాకందరికి తెలియజేసిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా ఆ యొక్క వ్యక్తిగతంగా రక్షకుడిని కలుసుకోవడం, ఆయన గురించి ప్రచురం చేయడం, ఆయనని జనముల మధ్య ఆరాధించడం, ఆయన్ని కనపరచడం, ఇది మేము చేయాల్సిన పని. ఆయన మీరు ఎంత గొప్ప దేవుడవో మేము చాటాలి అంటే దానికి ముందు మాకు వ్యక్తిగతంగా మీతో అవినాభావ సంబంధం ఉండాలి. మిమ్మల్ని రక్షకునిగా, ప్రభువుగా, మా జీవితంలో రాజుగా మేము కలిగి ఉండాలి. మిమ్మల్ని కలుసుకోవాలి ఆయన. అయ్యా మీకు మిమ్మల్ని అనుభవపూర్వకంగా ఎరగాలి. నా గొర్రెలు నన్ను ఎరుగునన్నారు. అనుభవపూర్వకంగా ఎరిగి మిమ్మల్ని ప్రచురం చేయాలి. మేము ఏదైతే కన్నామో, ఏదైతే తిన్నామో అది ప్రచురం చేయాలి. జనముల మధ్య మిమ్మల్ని మ్యాగ్నిఫై చేయాలి. ఆ రీతిగా మా జీవితంలోనైనా మీరు మ్యాగ్నిఫై అవ్వండి తండ్రి. ఈ వాక్యం ఉండిన ప్రతి మీ యొక్క బిడ్డని మీరు అభిషేకించండి. ఉదయకరణ అయినా ఈ సంవత్సరం తండ్రి వారికి అర్థవంతంగా క్రిస్మస్ జరపాలి. వారి జీవితాల ద్వారా, వారి యొక్క స్వార్థ ప్రకటన ద్వారా, వారి ఆరాధన ద్వారా మీ నామం మహిమపరచబడాలి, ఘనత నొందాలని. ఆ రీతిగా మీ నామాన్ని ఘనపరిచే విధంగా మేము క్రిస్మస్ జరపడానికి అందరికీ సహాయం నడిపించడం దయచేయమని ఈ జూమ్ మీటింగ్ ఇంకా దీవించిన ఆనందరాల్లో అనేక మందికి బ్లెస్సింగ్ నామానికి భయంకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మేము ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వాదించబడ్డాం. మా సహవాసం తరపున అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ డి విజయ్ చంద్ర అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం. అయ్యగారు ప్లీజ్. నా వాయిస్ వినపడుతుందన్నా? ప్లీజ్ అని వినిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీ ఘనమైన మహోన్నతమైన నామానికి ఉదయకాల సమయంలో మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రి అంతా మీ కృపలో మమ్మల్ని కాపాడిన మా మంచి కాపురవయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. ఆరోగ్యకరమైన నిద్రను అనుగ్రహించి, చురుకిన మెలకు మాకు అనుగ్రహించి, మరొక నూతన రోజును మీ పాదసన్నిధిలో ప్రారంభించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. దయగల తండ్రి, ప్రార్థించి నిరీక్షించి కనిపెట్టిన రీతిగా నాయన మరి ఈరోజు ఉదయకాల సమయంలో దైవజనులు తండ్రి నాయన జాన్ కాల్విన్ గారిని ప్రభావ మీరు బలపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా తండ్రి నాయన రెగ్యులర్గా మేము చదువుకుంటున్నటువంటి వాక్య భాగాల నుంచి లోతైనటువంటి ప్రభా ఆయన ఆత్మీయమైనటువంటి మేలుకరమైనటువంటి తండ్రి నాయన మరి సంగతులను మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు, మీకు వందనాలు స్తోత్రాలు. దయగల తండ్రి నాయన ఎలాగో మేము క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకోవాలో అన్న అంశం దగ్గర తండ్రి మాకు తండ్రి తెలిసినటువంటి ప్రభా ఈ క్రిస్మస్ సంబంధించినటువంటి విషయాలు తండ్రి నాయన విన్నది ప్రభా మేము కన్నది అనుభవించింది, ఎక్స్పీరియన్స్ చేసింది, ఆ జీవితాల రుచి చూసింది ప్రభా తండ్రి నాయన మేము ప్రకటించడానికి తన సమాజానికి చూపించడానికి పరిచయం చేయడానికి మమ్మల్ని కూడా మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తాం. అర్థవంతమైన క్రిస్మస్ లో మా జీవితాల్లో మేము దాన్ని కలిగి ఉండడానికి సహాయం దయచేయడం కూడా ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి ప్రతి వారిలో మీరు కార్యం జరిగించారని నమ్ముతూ ఉన్నాం, మీరు మాట్లాడారని నమ్ముతూ ఉన్నాం. దాసుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా అనేక ఎదుట తన అనేకమైన ప్రాంతాల్లో ప్రభా దాసుని మీరు నిలబెట్టుకుని మీ సాక్షి మీరు వాడుకొని మీరే దాసుని ద్వారా మయం పొందాలని ప్రార్థన చేస్తాం.
తండ్రి నాయన మరి జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. మరి కుటుంబాలను కట్టండి, వ్యక్తిగతంగా బలపరచండి. మీరు ఆకలి సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తాం. ప్రయాసతో తండ్రి నాయన ఈ కార్యక్రమాన్ని తండ్రి నేను కొనసాగించడానికి ప్రయాసపడుతున్నటువంటి కోర్ కమిటీ సభ్యులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి నాయన బాబు రత్నాకరణకు ప్రభావ మీరు ఇచ్చినట్టు నడిపింపును బట్టి మీకు వందనాలు. మరి తండ్రి వారి కుటుంబాన్ని తండ్రి మీరు బ్లెస్ చేస్తున్నారు, మీకు స్తోత్రాలు. మరి దయగల తండ్రి నాయన మరి ఈరోజు మార్నింగ్ తండ్రి సెషన్ నుండి ఇంతవరకు ప్రభావ తండ్రి నాయన మరి లీడ్ చేసినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఎవరెవరిని ఏ పాత్రలుగా మీరు వాడుకున్నారో వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన వారిని బట్టి, పాటలు పాడిన వారిని బట్టి తండ్రి నాయన మరి వాక్యంలో అన్నింటిలో సహాయం చేసిన వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి, ప్రయాసగతమైన ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తాం. వాక్య పరిచర్య చేసిన మీ దిన దాసుని మీరు దీవించండి తండ్రి నాయన మరి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా వారిని మీరు బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మరి పరిచయం వృద్ధిలోనికి తీసుకున్నారండి. నా కుటుంబాన్ని బ్లెస్ చేయండి. అనేకులకు మాదిరికరంగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి దయగల తండ్రి మరి ఈరోజు ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా మా జీవితాల్లో మేము అప్లై చేసుకుని జీవించడానికి ఆచరణ యోగ్యమైనటువంటి జీవిత తీర్మానాలతో ముందుకు సాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. దయగల తండ్రి దినపు దీవులతో నింపమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన మహోన్నతమైన నామములో ఈ చిన్ని స్తుతి, ఆరాధన, విజ్ఞాపన, ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలోక ప్రార్థన. మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడక, మీ రాజ్యం వచ్చును, మీ చిత్తం పరలోకం నెరవేర్చును, భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. ఆహారం మీరు మాకు దయచేయండి. మా ఎలా ప్రార్థన చేస్తామని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనలో తెక దుష్టునికి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఈరోజు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొన్న మనలో ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా దైవ సందేశాన్ని అందించినటువంటి దైవజనునికి, వారి కుటుంబాన్ని, పరిచర్యకును, కోర్ కమిటీ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘానికి సదాకాలము రాకడ పర్యంతము తోడి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, రేపటి దినమున మనకు సిస్టర్ రూపా సుహాసినాథ్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి. గమనించగలరు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.